ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో శ్రీ విశ్వ చైతన్య మెడిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలు. చిత్తూరు జిల్లా శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో అఖండ ధ్యాన కార్యక్రమాలు. నంద్యాల జిల్లా రాజావీధి వాసవి కళ్యాణ మండపంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ములుగు జిల్లా హైస్కూల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో మ్యూజిక్ మెడిటేషన్ కార్యక్రమాలు. కందుకూరు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్ డే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో శ్రీ విశ్వ చైతన్య మెడిటేషన్ సెంటర్లో ప్రారంభోత్సవ వేడుకలను నాగంపేట్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. శ్రీ విశ్వ చైతన్య మెడిటేషన్ సెంటర్ వ్యవస్థాపకులు లావణ్య నేతృత్వంలో డాక్టర్ నీలిమ నూతన మెడిటేషన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం ధ్యానం మరియు పిరమిడ్ విశిష్టతను అందరికీ తెలియజేశారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం సిద్దంపల్లి శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో అఖండ ధ్యాన కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సద్గురు మూమెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీ కిరణ్ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో వంశీ కిరణ్ నేను శరీరం కాదు, ఆత్మ చైతన్యాన్ని అనే సత్యాన్ని అందరూ గ్రహించాలి అని ఈ సందర్భంగా పలు విషయాలపై ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి హాజరైన మాస్టర్స్ అందరి సందేహాలకు చక్కటి సమాధానాలు, జ్ఞానాన్ని అందించారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక ధ్యానం చేయించారు. ఇందులో చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు డాక్టర్ గోపాలకృష్ణమూర్తి, ట్రస్ట్ కన్వీనర్ రాధిక గోపాలకృష్ణ తదితర ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివానంద్ గారే ప్రస్తుతం ఆంధ్ర భారతదేశంలో గ్రేటెస్ట్ విన్. ఆయన శరీరం ఎలా ఉందో చూశారు కదా. టీకి రాష్ట్రపతికి మోకాలతో దండం పెట్టాడు, లేచి కూర్చుంటాడు. 114, 118 ఆయనకి. సరే, ఏదేమైనా బతకడం అయితే ఖచ్చితంగా బతకచ్చు. 120 సంవత్సరాలు మీ శరీరం మీద, ఆత్మ మీద దృష్టి పెట్టే. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ముందు 80 ఏళ్ళు లెక్కేసుకున్నాం. ప్రస్తుతానికి మామూలుగా కామన్ గా చెప్పుకున్నాం. మీరు శరీరాన్ని పట్టించుకోకుండా ధ్యానం చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే 80 సంవత్సరాలు అయితే గ్యారంటీ. ప్రస్తుతం మానవుడి యొక్క ప్యానల్ చెప్పుకున్నాం. మీరు జుట్టుకు రంగేసుకోండి, అది తప్పు కాదు. కానీ జుట్టుకు రంగేసే ముందు ఆలోచించాలి. ఓహో, నోటీస్ వచ్చింది, కాలం పూర్తి అవుతుంది. ఉన్న కొంచెం కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఉన్న కాలాన్ని మనం శక్తిగా మార్చుకోవాలి, ధ్యానానికి ఉపయోగించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఉపయుక్తమైన పనులు చేయాలి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నంద్యాల జిల్లా నందికొట్కూరు రాజావీధి వాసవి కళ్యాణ మండపంలో ఆత్మజ్ఞాన బోధనా కార్యక్రమాన్ని నందికొట్కూరు మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ పవన్ కుమార్ సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో మీ ఆలోచనలే మీ జీవితం అనే అంశం గురించి చక్కటి వివరణ అందించారు. ఇందులో భాగంగా మాస్టర్స్ రూపా శ్రీనివాసులు తదితర ధ్యానులు 150 మందికి పైగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి సరిగ్గా అని మాటలు మాట్లాడుకోకుండా ఉండడం ధర్మము. మూడో వ్యక్తి గురించి మంచి మాటలు మాట్లాడుకోండి, చెడు మాటలు మాట్లాడు. అది పత్రిజీ గారు దేవి నవరాత్రులప్పుడు ములుగు జిల్లా మంగంపేట మండలం హైస్కూల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మంగంపేట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. బీజేపీ మండల కమిటీ అధ్యక్షులు సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు బకులాభరణం మాస్టర్ రఘుపతి ధ్యానం శాకాహారంపై అవగాహన కల్పించారు. 41 రోజుల ధ్యాన సాధనలో పొందే మార్పుల గురించి తెలియజేశారు.
అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. యోగా మాస్టర్ రాంబాబు అందరి చేత యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మండల కమిటీ అధ్యక్షులు రమాదేవి, ఆనంద్, మనీష్ పాల్గొన్నారు. ధ్యానం వలన ఎన్నో మార్పులు, ధ్యానం వలన ఆరోగ్యం, ధ్యానం వలన జ్ఞాపక శక్తి, ధ్యానం వలన మానసిక ప్రశాంతత, శరీరం కూడా తేలికగా ఉండటం. మనం ఇలా ధ్యానంలో పుట్టినప్పుడు కూడా ఎన్నో రకాల కొన్ని ఎక్స్పీరియన్స్ అనుభవాలు వస్తుంది. అంటే నెక్స్ట్ మా శరీరంలో అక్కడక్కడ నొప్పులు రావడం, శరీరం తేలిక అనిపించడం, లేదా బరువు అనిపించడం, అలా కొంచెం బరువు అనిపించింది, కళ్ళ మీద నీళ్ళు రావడం, నిద్ర రావడం, ఇవన్నీ కూడా సహజంగా ధ్యానంలో కూర్చొని వస్తుంటాయి. గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చోవాలి. మనం ఎంత అనుకుంటామో 10 నిమిషాల, 20 నిమిషాల, అరగంట, గంట అంతవరకు ఏకాగ్రతతో చక్కగా. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమంలో భాగంగా 12వ రోజున స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి నేతృత్వంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహేశ్వర మహాపిరమిడ్, పత్రిజీ శక్తి స్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో మాస్టర్స్ సామూహిక ధ్యానం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలోని శ్రీ గోదావరి పిరమిడ్లో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని గోదావరి పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అంజయ్య ఆత్మజ్ఞానాన్ని అందించారు. సమస్యలన్నింటినీ ధ్యానం ద్వారా పరిష్కారం చేయవచ్చని సందర్భంగా తెలియజేశారు. అనంతరం సామూహిక అఖండ ధ్యానం నిర్వహించారు. తర్వాత ఇప్పుడు మీ ప్రాంతంలో నేను వచ్చిన తర్వాత చూశాను, ఏంది ఊరికి ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయని చూస్తే ఏదో ఒక ఉపదేశం ద్వారా, మంత్రం ద్వారానో, జపం ద్వారానో, నామస్మరణ ద్వారానో, రూపం ద్వారానో, దేని ఒక దాని ద్వారా ప్రజలకి గురువులు ధ్యాన బోధన చేస్తున్నారు మీ ప్రాంతంలో. కానీ మా ప్రాంతంలో అలాంటి ఆశ్రమాలు ఏం లేవు, అలాంటి గురువులు ఎవరు లేరు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఎంతో కొంత ఆధ్యాత్మికత, ఇప్పుడు ఆశ్రమం ఉంది, సచ్చిదానంద స్వామీజీ ఉన్నారు, మోక్షానంద స్వామీజీ ఉన్నారు, చాలా మంది ఆశ్రమాలు ఉన్నాయి, అవునా కాదా? తిమ్మాపూర్లో ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలలో ఏంటంటే గురువులు ఏదో ఒకటి మీకు ధ్యానం గురించి, దేని గురించి చెప్తున్నారు. కానీ అసలైన ధ్యానం గురించి పత్రిజీ గారు ఎలా. విశాఖపట్నం బీచ్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో మ్యూజిక్, మెడిటేషన్ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను వైజాగ్ పిఎస్ఎస్ఎం మరియు బుద్ధా సోల్ ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ మరియు ధ్యానరత్న కేశవరాజ్ మరియు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీరెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేశవరాజు ధ్యాన ఆవశ్యకతను తెలియజేశారు. అనంతరం అఖండ సామూహిక ధ్యానం నిర్వహించారు. అన్నమయ్య ఏం చెప్పాడంటే, నానాటి బతుకు నాటకం కానక కన్నది కవలి. 4 దశల్లో మన జీవితం నడుస్తుంది. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, 4 దశల్లో నడుస్తుంది. ఇదంతా నటన. నానాటి బతుకు నాటకం కానక కన్నది కైవల్యం. ఈ 2 కళ్ళతో చూసేది కైవల్య స్థితి కాదు. ఇది దేంతో చూడాలి అంటే, ఈ 2 కళ్ళు మూసేసి దేనివల్ల అయితే జీవిస్తున్నామో అది గమనిస్తే అది కైవల్య స్థితి అని ఎంతో సింపుల్గా చెప్పాడు, అవునా కదా? వేద బ్రహ్మేంద్ర కూడా చెప్పారు. వాళ్ళు ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా కృష్ణులు అదే చెప్పారు, దృష్టి లేని దేవుడు దిగవచ్చు. భద్రాద్రి కొత్తగూడెంలో స్మృతి స్మరణోత్సవాల వేడుకలను భద్రాచలం పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ ఉదయ్ భాస్కర్, లక్ష్మీ ప్రసన్నల చిన్న కుమారుడు అవినాష్ భూలోక యాత్రను ముగించుకొని ఉన్నత లోకాలకు పయనమైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదల్ ఉపాధ్యక్షులు హనుమంతరావు, పిఎస్ఎస్ఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్ ప్రెసిడెంట్ శోభారాణి, మాస్టర్స్ మణికుమారి, జిల్లాలోని వివిధ ప్రాంతాల పిరమిడ్ మాస్టర్స్ మరియు వారి బంధువులు పాల్గొని మౌన ధ్యానం చేశారు. చలి ఉండదు, తేదీ ఉండదు, అన్నిటికీ రెడీ అయి ఉంటుంది. ఆనందంగా ఉంటామా? అంగీకరించడం, నిన్ను తగులుకుంటూ వెళ్ళిపోయినా అంగీకరించడం, తగిలితే మళ్ళీ మన పిల్లగాడేలే మనవాడే కదా అని నీకు చూడక ఏదో తగిలిపోయినా కూడా నువ్వు అట్లా అంగీకరించాలి. యాక్సెప్టింగ్ అంటే. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలం
బుద్ధి మాణిక్యం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను సంగారెడ్డి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మాస్టర్స్ అందరి చేత ముందుగా యోగాసనాలు వేయించి తదుపరి ధ్యాన సాధన చేయించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ డిఆర్డీఓ బాలరాజ్, ఏపీడీ రాజు, ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఏపీఓ వీరప్ప, ఈసీ గణేష్, టీఏ లాలు సాయిలు, పంచాయతీ కార్యదర్శి నర్సమ్మ, ఉపాధి హామీ వేతనదారులు మరియు గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రవిరాజు సాంగత్యంలో సత్సంగ కార్యక్రమం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఇందులో భాగంగా మాస్టర్స్ శ్రీలక్ష్మి, జ్ఞానశేఖర్ రెడ్డి, గాయత్రి, విజయ్ కుమార్ తదితర మాస్టర్స్ తో పాటుగా అనేక మంది ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కందుకూరు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని కందుకూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మోన్నతి, జీవన్ముక్తి అనే అంశాలపై చక్కటి జ్ఞానాన్ని అందించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పొదిలి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శారద ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సూక్ష్మ శరీరం అంటారు. ఈ రెండింటిని స్థూల శరీరము, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, ఈ రెండింటిని సూక్ష్మ శరీరము అంటారు. ఇది కారణ శరీరము, ఇది మహాకారణ శరీరం. ఈ రెండింటిని కారణ శరీరము అంటారు. ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఈ స్థూల శరీరాన్ని, ఈ సూక్ష్మ శరీరాన్ని, ఈ కారణ శరీరాన్ని, ఈ మూడు శరీరాల్ని తోడుకొని వస్తుంది. ఇది అర్థమైన ప్రాసెస్. ఆత్మ మూడు శరీరాల్ని తోడుకొని వస్తుంది. ఈ స్థూల శరీరము, ఈ ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, ఈ రెండింటిని కలిపి సూక్ష్మ శరీరము అంటారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీని పుసులూరు పిఎస్ఎస్ఎం మరియు నంద్యాల శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఆదినారాయణ, రవీంద్రారెడ్డి, సహదేవయ్య, శేఖర్ బాబు, కుసుమకుమారి తదితర అనేక మంది ధ్యాన మిత్రులు హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. మనం ఎలా జన్మ తీసుకున్నామో అలాగే అవి కూడా జన్మ తీసుకున్నాయి. కానీ మనము కేవలం నాలుక యొక్క రుచి కొరకు మాత్రమే నోరు లేని మూగజీవిని చంపి తింటా ఉన్నాం. ఫలితంగా పాప కట్టుకుంటాం. ఆ పాపం యొక్క ఫలితము దుఃఖము, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బంది, మానసిక కష్టం. మనం ఏవైతే మనకు వద్దని అనుకుంటున్నామో అవన్నీ కూడా నోరు లేని మూగజీవిని చంపి తినడం ద్వారానే మనకి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. తినాలి తినాలి శాకాహారం అంటే ఏ ఒక్క జీవిని. వనపర్తి పట్టణం రాక్వుడ్ హై స్కూల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్కూల్ ప్రిన్సిపల్ సారథ్యంలో డాక్టర్ రామకృష్ణ విద్యార్థులకు యోగా ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ను చక్కగా తెలియజేశారు. ఇందులో భాగంగా మాస్టర్స్ భాగ్యలక్ష్మి, మహేశ్వరి తదితర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్తాను. 5 వేలను ఎలా ఉపయోగించుకోవాలి. మన శరీరంలో ఇంతకుముందు మేడం వాళ్ళు ఏం చెప్పారు? ఫిజికల్ బాడీ, మైండ్, స్పిరిట్, ఆత్మ అని చెప్పారు. మరి ఫిజికల్ బాడీ గురించి మనం కొంత ఆలోచిద్దాము. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాము. మన శరీరంలో 5 తత్వాలు ఉన్నాయి. ఒకటి ఏంది? భూమి తత్వం ఉంది. రెండోది నీటి తత్వము, మూడోది వాయు తత్వము, 4 అగ్ని, 5 ఆకాశం. ఈ పంచభూతాలు మన బాడీలో ఉన్నాయి. అవే తయారు చేసినాయి మన శరీరాన్ని.
మరి వాటిని మనం ఎట్లా యూజ్ చేసుకొని మనం ఫిజికల్ గా ఎట్లా స్టాండర్డ్ గా ఉండాలనో మీకు ఒక 5 ఆసనాలు చూపిస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం తోటవీధిలో గల రామాలయంలో వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చక్రపాణి బ్రహ్మరాంబ దంపతుల సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ అధముడు, మధ్యముడు, ఉత్తముడు అనే కాన్సెప్ట్ ను ఒక కథ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రామకృష్ణ, వెంకట్రావు, అప్పారావు, కమల తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర గ్రామంలోని జగద్గురు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ భూపతిరాజు, వెంకట శ్రీనివాసరాజు, సాయి గీతల సారథ్యంలో మాస్టర్ శ్రీనివాసరావు జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పిఎంసిలో జరగనున్న పత్రిజీ 2వ ఆరాధనోత్సవాలలో అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ మధు, రామకృష్ణ, సతీష్, చక్రపాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉంటుంది కదా, ఆ పుణ్య కార్యంలో కూడా మనకి భాగస్వాములు అవుతూ ఉంటాము. ఎన్నో జీవులు బతికి పట్టగడితే టీఎంసీ ఛానల్ చూసి ఎంతో మంది మాంసాహార శాఖాహారులుగా మారిపోతే ఆ పుణ్యంలో మనకు కూడా భాగస్వామ్యం వస్తుంది. ఎందుకంటే మన చేతి నుంచి సభలు వేస్తూ వస్తున్నాం కాబట్టి ఆ వెలుగులు మరి ఎంతో మంది జీవితాలకి, ఎన్నో జీవుల రక్షణకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పుణ్యంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. 24/7 టీఎంసీ ఛానల్ చెప్తూనే ఉంటుంది. మనం 24 గంటలు లోక కళ్యాణం కోసం తిరగలమా? 24 గంటలు మనం ప్రచారం చేయగలమా? మన తరపు టీఎంసీ ఛానల్ చేసుకుంటూ వెళ్తూనే ఉంది. దానికి మన వంతు బాధ్యతగా మనం గనక మన వంతు ఎంత చేయగలమో అంత చేసుకుంటూ వెళ్ళాలి. యుఎస్ఏ వర్జీనియా ఆష్బర్న్ లో పిఎస్ఎస్ఎం మెడిటేషన్ సమ్మిట్ కార్యక్రమాన్ని వర్జీనియా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పరిపత్రి సారథ్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ధ్యానంపై అవగాహన కల్పించి ర్యాలీలో జరిగే మెడిటేషన్ సమ్మిట్ కార్యక్రమాల వివరాలను అందరికీ తెలియజేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి అనేక మంది మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. My mom introduced me to PSSM. It's been over 2 years. And initially I watched a lot of videos on PMC channel, and that really captivated me. And before even I started meditating regularly, I embraced vegetarianism. Ahimsa, Shakara Jagat and Ahimsa Jagat is what really profoundly impacted me. How animals have feelings and they endure pain, and so all these things. Once I understood that, and I stopped eating non-veg, and now I'm vegetarian, and I'm thankful that my family embraced vegetarianism. I have full support from them. If you guys have attended Dhyan Mahachakra in Hyderabad, has anyone attended? Okay, so yeah, very few, but so that is the kind of experience we want to bring to USA. We did that in Dhyan Mahachakra in Dallas last year, and this is going to be our second event in USA, where all of us, it's like Dhyan Mahachakra in India, but we want to do it for USA, and of course all the masters from UK, Australia, India, a lot of masters are coming. Everybody is excited and energized for this event. And I have seen in Hyderabad, Kadtal, I used to go to 4 to 7 a.m. meditation, morning meditation, and with Dr. Sanjay Kingi for the music. And sir is coming here too. So you all can experience 5 to 7 a.m. early live music meditation with Dr. Sanjay Kingi. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.